మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నరసింహ. ప్రస్తుతం మనం బీకోడూరు మండలంలోని మేకవరపల్లి గ్రామ పంచాయతీలో ఉన్నాము. రైతు సేవా కేంద్రం దగ్గర ఉన్నాము. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ప్రతి ఒక్కరూ దేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన రైతు రిజిస్ట్రీ అనే ఒక చిన్న ప్రోగ్రాం అయితే జరుగుతుంది. ఈ ప్రోగ్రాము ప్రతి ఒక్క రైతుకు తెలియజేయాలనేదే మా సుమన్ టీవీ యొక్క తాపత్రయం. ఈ రైతు రిజిస్ట్రీ యొక్క కార్యక్రమం దాంతో మాట్లాడడానికి మనతో పాటు అగ్రికల్చర్ ఆఫీసర్ ఉన్నారు, సచివాలయానికి సంబంధించిన సార్ని అడిగి తెలుసుకుందాం. రైతులందరికీ తెలియజేయడం అనగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు వర్తింపజేయటకు ఫార్మర్ రిజిస్ట్రీ అనే గుర్తింపు కార్డు 11 సంఖ్యలతో ఇవ్వనున్నారు. దీనివల్ల పిఎం కిసాన్, అన్నదాత సుఖీభవ, పంటల బీమా, పంటల నష్టం, పంట రుణాలు, కిసాన్ క్రెడిట్ కార్డు వర్తిస్తాయి. కాబట్టి ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రీ తప్పకుండా చేయించుకోవాలి. దీనికోసం రైతులు మన ఆఫీసుకు తీసుకొని రావాల్సినవి ఆధార్ కార్డు లింక్ ఉన్న మొబైల్ నంబరు, అలాగే పొలం పాస్బుక్ తీసుకొని వస్తే ఫార్మర్ రిజిస్ట్రీ చేయబడుతుంది. దీనివల్ల లాభం ఏంటి, అసలు ఎందుకు చేసుకోవాలి? అన్నదాత సుఖీభవ, పంటల బీమా ఇవన్నీ పథకాలు వర్తింపజేయటకు, అలాగే పంట నష్టం, పంట రుణాలు, కిసాన్ క్రెడిట్ కార్డ్స్ వర్తిస్తాయి ఇవి చేయడం వల్ల. అలాగే పొలము గురించి డీటెయిల్స్ అన్ని గవర్నమెంట్ దగ్గర రిజిస్టర్ చేయబడతాయి. వీటన్నిటి వల్ల రైతులకు లాభం చేకూరుతుంది. లాస్ట్ ప్రభుత్వం చేసిన కొన్ని తప్పిదాలు ల్యాండ్ టైటిలింగ్ ద్వారా ఇప్పుడు మీరు మళ్ళీ అదే చేస్తున్నారని చెప్పేసి చిన్న ఒక అపోహ అయితే ప్రజలలో ఉంది, రైతుల్లో ఉంది. దానిపై క్లారిటీ. ఇది అలా ఏంటి కాదండి. ఇది ఫార్మర్ రిజిస్టర్ అనే విశిష్ట ఈ మధ్యనే మొదలు పెట్టారు మన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. దీనివల్ల ఖచ్చితంగా రైతుకు లబ్ధి చేకూరుతుంది. అలాంటి అపోహలన్నీ పక్కన పెట్టి ఖచ్చితంగా ఫార్మర్ రిజిస్టర్ అనేది చేయించుకుంటే గనక ఖచ్చితంగా మనకు గవర్నమెంట్ నుంచి రావాల్సిన అన్ని సదుపాయాలు, అలాగే అన్ని స్కీమ్స్ వర్తిస్తాయి. కాబట్టి ప్రతి రైతు చేయించుకోవాలని తెలియజేస్తున్నాం. చెప్పండి సార్, మీరెవరు? సార్ నమస్తే సార్. ఈ సుమన్ టీవీ అవకాశం కల్పించిన ధన్యవాదాలు వాళ్ళందరికీ. మాది వచ్చేసి మూలవారపల్లి, మేకవారపల్లి పంచాయతీ. ఇక్కడ ఎందుకు వచ్చామంటే ఫస్ట్ మన కేంద్రం ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఒక స్కీమ్ అయితే తీసుకొని వచ్చారు వాళ్ళు. ఇక్కడ ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా ప్రతి రైతు సోదరులకు, రైతన్నలకు ప్రతి రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల ఇది ఒక మంచి అడ్వాంటేజెస్. ఎందుకంటే మనకు పంట నష్టం కానీ, ఎక్కువ వానలు కురడం, ఏదన్నా ఒక మంచి ఆ స్కీమ్ ద్వారా మనకు అడ్వాంటేజ్ ఏమైనా వస్తాయి కదా, దానికి సంబంధించిన కానీ ఒక యూరియా కానీ, ఫాస్ఫేట్ కానీ, ఇంకోటి కానీ కొత్త ఇది మన భూమి అనే ఒక రిజిస్ట్రేషన్ కోసం ఖచ్చితంగా చేసుకోవాలి. ఇది చేసుకునే వల్ల చాలా అడ్వాంటేజ్ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ మన ఏదైతే మీ పంచాయతీలకు వెళ్ళి ఈ 11,000 సంఖ్య నెంబర్ రిజిస్ట్రేషన్ మీరు చేయించుకుంటే చాలా మంచిది. చేసుకోవాలని కూడా కోరుకుంటున్నాను. ఏదైతే మీ పంచాయతీకి వెళ్ళి ఇక్కడ మా పంచాయతీలో మా పవన్ సార్ అందరూ చెప్పడం వల్ల చాలా మంచిగా ఫీల్ అవుతున్నాము. ఓకేనా? ఈ అందరికీ సుమన్ టీవీ అవకాశం కల్పించినందుకు చాలా ధన్యవాదాలు. చెప్పండి, మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వచ్చారు కదా, దీనివల్ల ప్రయోజనం ఏంటి? ఏం పథకం వచ్చినా ఫస్ట్ ప్రజల్లో దాని గురించి అవగాహన తెలియడంలే. అగ్రికల్చర్ తెలిపినా, ప్రజలు తెలిపినా పూర్తిగా తెలియలేదు. ఇట్లా తెలపడం వల్ల విషయం ఏంటంటే అందరూ తెలుస్తుంది. ఏంటంటే ఈ రైతులు అనే వాళ్ళు వచ్చేసి దీని గురించి అవగాహన లేక చేర్చుకోవడం లేదు. విషయం ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన ఈ రిజిస్ట్రీ ఐడి అనేది ఖచ్చితంగా రైతులకు ఉపయోగపడేది. ఎంతసేపు మనము పంట నష్టం గురించి, సబ్సిడీ గురించే కాదు, పంట స్టార్టింగ్ నుంచి విత్తనం కానించి, నారు కానించి లాస్ట్ కోసేంత వరకు కూడా ఈ తెగుళ్ళ నివారణకు కానీ, మధ్యలో ఏ రకం వాడాలి, ఏం స్ప్రే చేయాలి, ఎందుకు వాడాలి అనే ప్రతి ఒక్కటి మనకు విత్ ఆడియో రూపంలో, వీడియో రూపంలో కూడా మనకు జనరేట్ చేసి ఒక ఐడి వస్తూ ఉంది. అవన్నీ కూడా మన పంటలకే హెల్ప్ అవుతాయి. అందుకోసం ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోవడం వల్లే మంచిది. చేయించుకోవడం వల్ల మనకు పంట నష్టము, పంట నివారణ, ఏ విధంగా తెగుల నుంచి కాపాడుకోవాలా పంటల్ని, తర్వాత దీనికి ఒక ఐడి క్రియేట్ చేస్తే ఈ ఐడిలో ఏమేమి మనకు కేంద్రం నుంచి కానీ, రాష్ట్రం నుంచి కానీ ఏమేమి మనకు అందుతాయి, లబ్ధి అందుతాయి, ఇవన్నీ కూడా పూర్తిగా తెలుసుకోవచ్చు. ఇది చాలా 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 ముఖ్యమైన పథకమే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇద్దరికి ధన్యవాదాలు తెలపాలి ఈ విషయం పైన. అదండి. ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి, వారిని కూడా అడిగి తెలుసుకున్నాం. చెప్పండి సార్, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? పొలం రిజిస్ట్రేషన్ ఫార్మర్ నెంబర్ ఏదో ఇస్తానంట సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్. అయితే రైతులకు బెనిఫిట్ బాగుంటాయి, అన్నింటికి మేలని చేపిస్తాం. అంటే ఇంతకుముందు కూడా ల్యాండ్ టైటిలింగ్ ద్వారా కొన్ని భూములు అయితే లాక్కుంటున్నారనే చిన్న అపోహ అయితే చాలా నడిచింది. ఇప్పుడు కూడా అది అలాంటిగానే చేస్తున్నారనేది కొంతమంది మీ రైతుల వల్ల వచ్చిన కొన్ని ఆరోపణలు. ఏం లేదని అగ్రికల్చర్ ఆఫీసర్ మనం ఎదురునే అంటా ఉన్నాడు కదా, మనకి రైతుకే బెనిఫిట్
కాబట్టి మనం తప్పకుండా చేపించుకోవాలి. ఎక్కడి నుంచి వచ్చారు? మేకవారిపల్లి పంచాయతీ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీదే ఊరు? మూలవారిపల్లి. మూలవరపల్లి నుంచి చేస్తున్నారు. చేపించు. మా పేరు వీరారెడ్డి సార్. మేము మూలవారిపల్లె, మా గ్రామం వచ్చేసి మాది మేకవారిపల్లె పంచాయతీ. ఇటు కొత్తగా కేంద్రం అమలు చేసిన 11 సంఖ్యల ఫార్మర్ రిజిస్ట్రేషన్ కోసం వచ్చాము. ఇక్కడ మా ప్రవణ్ సార్ వచ్చేసి ఇక్కడ చెప్పడంతో అందరం మేకవారిపల్లి పంచాయతీకి వచ్చి మా ఆర్బీఐ ద్వారా చేసుకుంటున్నాము. సో రైతు రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా ప్రతిదీ ఒక రైతుకు సంబంధించిన అడ్వాంటేజ్ కానీ డిసడ్వాంటేజ్ కానీ ఇంకో నష్టం కింద అడ్వాంటేజ్ ఏమైనా మనకు ఫ్రీ ఏమైనా అమలు పరచడం కానీ ఇంకా అడుగుతాయని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఫార్మర్ రైతులను కూడా ఈ ఏదైతే భూమి రిజిస్ట్రేషన్ ద్వారా 11 సంఖ్య చేసుకుందామని చెప్పి ప్రతి ఒక్కరు మా సచివాలయం ద్వారా ఆర్బీకి పవన్ సార్ చెప్పడంతో అందరు ఇక్కడికి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాము. పెద్దనా, ఏం పేరు నీ పేరు? రామకృష్ణారెడ్డి. రామకృష్ణారెడ్డి. ఎక్కడి నుంచి వచ్చారు? గొడ్లవీడు. కొట్లవీడు నుంచి. ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఈ మేకవరపల్లి సచివాలయం దగ్గర మా బీబికోట మండలం ప్లస్ ఈ పంచాయతీకి భూమి ఉంది కాబట్టి దీనికి వచ్చి పిఎం కిసాన్ మోడీ గారి యొక్క ప్రభుత్వంలో రైతులకు మంచి అన్నదండలకు బాగా క్షేమంగా చేపించుకుంటున్నాము. ఈ ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ ద్వారా చేపించుకొని రైతు పొందడానికి యూరియా కానీ ఫాస్ఫేట్ కానీ మాకు సబ్సిడీ మేము ఎన్ని లింకులు చేపించుకొని చేసుకుంటాం. ప్రస్తుతం అయితే ఫార్మర్ రిజిస్ట్రీ అయితే జరుగుతోంది. ఇక్కడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా జరుగుతామన్నమాట అయితే వాస్తవం. సచివాలయ వ్యవసాయ అసిస్టెంట్ గారు అయితే అడిగి మొత్తం తెలుసుకోవడం కూడా జరిగింది. ఇంకా ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క పంచాయతీకి సంబంధించి ఎక్కువగా రైతులకు చెప్పడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు. కెమెరామెన్ రామ్తో మీ నరసింహ, సుమన్ టీవీ.